హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మరి గత కొన్ని రోజుల క్రితం వైసీపీ నుంచి రిజైన్ చేసేసారు. సో అప్పుడు మొత్తం కూడా ఆయన మీద ఫుల్ ఫోకస్ అయిపోయింది. ఎందుకు రిజైన్ చేశారు, అసలు ఏం కారణాలు అని చెప్పేసి కూడా అయితే దానికి సంబంధించిన రీజన్స్ అయితే ఈయన బయట పెట్టలేదు. కానీ ఇప్పుడైతే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో షర్మిల గారి బాటలో నడవబోతున్నారు, మళ్ళీ ఎప్పుడు కూడా వైసీపీ పార్టీలోకి చేరేది లేదని కూడా ఆయన చెప్పేయడం చూస్తున్నాం. సో ఆ మధ్య ఈయన రిజైన్ చేసినప్పుడు టీడీపీలో చేరుతారన్న వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడైతే షర్మిలతోటే కలిసిపోతానని చెప్తున్నారు. మరి దీనివల్ల ఎవరికి నష్టం, ఈ నిర్ణయంతో అసలు ఏం జరగబోతుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు షర్మిల గారితో కలవబోతున్నారు. ఇది ఆయనే స్పష్టం చేసేస్తారు. మరి షర్మిల గారితో కలిస్తే ఎలా ఉంటుంది, ఇది ఎవరికి బాగా నష్టం చేకూర్చే అవకాశం ఉంది సార్? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్యన వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏఆర్కే గారు. అంటే దట్టు ఆయనకు క్రేజ్ మంగళగిరిలో కదా, లోకేష్ గారి మీద గెలవడంతో ఆ ఇమేజ్ అట్లాగే ఉంది. అయితే వైసీపీలో అంటే వాళ్ళు వైసీపీ శ్రేణులు వైసీపీ వర్గాలు మాట్లాడుకునే అంశమే నేను మాట్లాడతాను. నాకు ఇది నా సొంత కవిత్వమో లేదంటే నేను దగ్గరుండి చూసిందో కాదు. మ్యాక్సిమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కనుచూపు మేరలోనే అంతా నడుస్తుంది. ఆయన మేట నొక్కితేనే అన్ని పనులు జరుగుతాయి, ఆయన ఆధ్వర్యంలోనే అన్నీ ఉంటాయి. మంత్రులకు కాదు, ఎమ్మెల్యేలకు కాదు, ఎవరికి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉండదు. ఏకగ్రీవ ఎన్నిక ఆయనదే ఉంటుంది, ఏ నిర్ణయం అయినా అన్నట్టుగా చాలా సందర్భాలు చెప్పారు. సో మంత్రులు కూడా మొదటి 2 ఏళ్ళతో కొంతమంది మారుస్తామని చెప్పారు, బట్ మార్చారు ఆల్మోస్ట్ ఆలు. అనిల్ యాదవ్ గారిని, కాకపోతే కొడాల నాని ఇలాంటి వాళ్ళని, బట్ సంభవ్ బొత్స గారు లాంటి వాళ్ళని కొంతమంది సీనియర్ని మార్చలేదు. ఇట్లా మార్చినప్పుడు ఎవరెవరైతే బాగా లోకేష్ గారి లాంటి మీద గెలిచినప్పుడు ఆ ప్రాధాన్యత ఇవ్వాలి, అటువంటికి ఇవ్వాలి అని ఉంటుంది కదా. దట్టు మంగళగిరి ఇప్పుడు అమరావతి రీజన్లో ఉండే మంచి పొటెన్షియల్ ఏరియా, దానికి ఆయన అయ్యారు. అయితే మొదటి నుంచి ప్రభుత్వ వ్యతిరేకత చాలా వరకు ఉన్నా ఇప్పుడు నెల్లూరు నుంచి ఆయన, లేకపోతే భీమవరం నుంచి ఈయన, వీళ్ళందరూ ఒకరు అక్కడ ఒకరు ఇద్దరు బయటకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేకత సంబంధించి మాట్లాడారు. బట్ ఎమ్మెల్యే పదవికి కానీ సభ్యత్వం కానీ దేనికి రాజీనామా చేయకుండా అలాగే ఉన్నారు. బట్ ఈయన నాకు తెలిసినంత వరకు అంటే మరి ఈయన ఎంత మనస్తాపానికి గురయ్యాడో, ఎందుకు వెక్స్ అయ్యారో చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే మా బ్రాకెట్లో విషయాలు మనకి ఇప్పుడు అనవసరం. ఈయన మొన్నను అంటే సరిగ్గా ఒక 2 వీక్స్ బ్యాక్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీ చేశారు. అయితే దానికి అక్కడ ఆయన వర్గీయులు దాని గురించి మాట్లాడిన విషయం ఏంటంటే, సార్ మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే బాగుంటుంది, పార్టీ సభ్యత్వానికి కూడా ఎందుకు రాజీనామా చేశారంటే, అప్పటికి ఈ విషయం ఆయన ఎంత ఓపెన్గా బయటికి రాలే. బట్ నాకు ఇష్టం లేదు అన్నట్టుగానే రిజైన్ చేశారు. అయితే పార్టీ సభ్యత్వానికి ఎందుకు రిజైన్ అంటే, పార్టీలో కూడా ఉండడానికి ఇష్టం లేదు. నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎందుకు రిజైన్ చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని గెలిచావు కాబట్టి నా ఫోటో మీద గెలిచావు, నువ్వు ఇంకా ఎమ్మెల్యే ఏంటరా అని అంటారనో ఒక బాధతో దానికి ముందు రిజైన్ చేశారు. సరే, ఇట్లా ఎంత ప్రాధాన్యత లేదు మనకు, అసలు మనుషులుగా కూడా చూడట్లేదు అనే ఉద్దేశంతో సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. ఆయన చేసిన మరుక్షణమే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లో మన గాజువాక ఎమ్మెల్యే గారు కూడా రిజైన్ చేశారు, దీవన్ రెడ్డి సంథింగ్. అంటే ఎంతగా వెక్స్ అవ్వకపోతే ఆ డెసిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ అంటే ఒకట్లేండి, ఇక్కడ డెసిషన్ తీసుకోవడం కూడా ఇక్కడ ప్లస్ పాయింట్ కూడా ఉంది వాళ్ళకి. ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఇంకా 2 నెలలు ఉందిగా, 1 నెల రోజులు ఉందనగా డెసిషన్ తీసుకున్న దానికన్నా ఇంకా 4 నెలలు ముందు తీసుకున్న దానికి కొంచెం ప్రాధాన్యత ఉంటుందిగా. ఈ ముందే బయటకు వచ్చేసాడరా వీడు, టీడీపీకో జనసేనకో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టుగానే అనుకున్నారు. కానీ మరోవైపు ఒక టీడీపీ జనసేన చూస్తే ఆ 2 అలయన్స్ వల్ల ఆల్రెడీ 10 ఏళ్ళుగా జనసేన జెండా పట్టుకుని తిరిగిన వాళ్ళు కొంతమంది కష్టపడి పనిచేసే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. టీడీపీ జనసేనకి ఆల్రెడీ 28-30 స్థానాలు కేటాయిస్తుంది కాబట్టి ఆ 28-30 స్థానాల్లో ఎవరైతే టీడీపీ అభ్యర్థులు బలంగా నాకు ఈసారి సీట్ ఇస్తారు బాబు గారు అనుకునే వాళ్ళు అది జనసేన కేటాయించడం వల్ల వాళ్ళు కొంతమంది డిసప్పాయింట్ అవుతారు. వీళ్ళందరినీ బుజ్జగించి సమన్వయపరిచి ఆల్రెడీ సమన్వయ కమిటీని చేస్తూ ఎక్కడ విద్వేషాలు లేకుండా అంత సామరస్యంగా నడిపిండుకు వస్తున్నారు కదా. అటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు నుంచి సుధీర్ గౌడము ఉన్న బాబు గారు కానీ కదా. సో అలా ఉన్నప్పుడు ఇంక వైసీపీ నుంచి వాళ్ళకి ఇంకేం అవకాశం ఇస్తారు? అసలే వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్, అంటే ప్రతి ఒక్కరు అనడానికి లేదేమో, 151 మందిలో ఒక 10 మంది ఎక్కువగా దుయ్యబట్టారు, బురద జల్లారు, నోటికి వచ్చినట్టు మాట్లాడారు ప్రతిపక్షాన్ని. మిగతా అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు, కాముగా ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు కదా.
సో అటువంటి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది టీడీపీ కానీ జనసేనకి కానీ. జంపు జలానీలు కామన్ కదా. బట్ ఇక్కడ టీడీపీ జనసేన అలయన్స్ అవ్వడం వల్ల వాటి కలిసిన తర్వాత వారెండిటి గ్రాఫ్ కూడా పెరిగింది. టీడీపీది గ్రాఫ్ ఎలా ఉందనుకోండి, ఇక్కడున్న గ్రాఫ్ టీడీపీది ఇక్కడికి వెళ్తే జనసేనది కూడా ఇక్కడ ఉన్నది మోస్తరుగా పెరిగింది. టీడీపీ స్థాయిలో అంత లేకపోయినా పెరిగింది. ఎందుకంటే దీనికి రాజకీయ అనుభవం ఎక్కువ. ఇక్కడ ఈయన సుదీర్ఘ అనుభవం ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా నమ్మకం పెంచుకునే ప్రయత్నంలో జనాలందరికీ కూడా నన్ను చూడండి, నేను ఒకసారి రెవల్యూషన్ తీసుకొస్తాననే ప్రయత్నం 10 ఏళ్ళుగా చేసింది. ఇప్పుడు ఆ గ్రాఫ్ కూడా పెరిగింది, నమ్ముతున్నారు ఇప్పుడు ఆయన. ముందంతా నమ్మలేదనే కూడా కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి కదా. సో ఈ గ్రాఫ్ కూడా పెరిగింది. సో ఈ రెండు కొట్టుకెళ్ళిపోతాయి కాబట్టి ఖచ్చితంగా టీడీపీ కానీ జనసేన కానీ వెళ్ళాలి. అక్కడ మ్యాక్సిమం అవకాశం లేదు అలయన్స్ వల్ల. ఇంకేముంది అవకాశం? లేదా రాజకీయ సన్యాసం తీసుకోవాలి, లేదా కాముగా ఈసారికి వదిలేండి రా బాబు అని చెప్పి పోటీ చేయకుండా, పోటీ చేస్తే ఎలాగో టీడీపీ జనసేన వస్తుంది కాబట్టి ఆ పార్టీకి అయ్యే ఖర్చులు కూడా మిగిల్చుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, కాబట్టి 2029కి ప్లాన్ చేయొచ్చు అనే ఉద్దేశం కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలైన షర్మిలా గారు కాంగ్రెస్ అధిష్టాన సూచనల మేరకు ఆంధ్ర పిసిసి చీఫ్గా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి కదా. మరోవైపు ఆవిడ ఒకవేళ పిసిసి చీఫ్ అయితే సొంత అన్నతో కూడా పోటీ పడి పనిచేయాలి, అవసరమైతే అన్నను కూడా దుయ్యబట్టాలి, విమర్శించాలి, పరుషంగా వ్యాఖ్యలు చేయాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆవిడ మరి ఎందుకు వెనకం చేస్తున్నారో లేదంటే కారణాలు అయితే తెలియదు, కానీ ఆవిడ ఏఐసిసిలో కీలక పదవి అడుగుతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. మేబీ అయినా అయిండొచ్చు, ఎందుకంటే పక్క రాష్ట్రంకి వెళ్ళి ఆవిడ ఆ మాత్రం మంచి క్యాన్వాసింగ్ చేశారు, ప్రభుత్వ వ్యతిరేకం పోటీ పడ్డారు, కాంగ్రెస్ అధిష్టానమే పిలిచి మాలో కలుపుకుంటామని అడిగారు అని అంటే ఇంత ఆవిడకి ఆ ఫేము నేము ఆ క్రేజు అలాగే ఆవిడ కష్టపడే తత్వం గమనించకుండా అడగదు కదా కాంగ్రెస్. ఇవన్నీ కాకుండా ఇంకో పెద్ద క్వాలిఫికేషన్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కదా. సో అందుకు కాంగ్రెస్ కూడా కలుపుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ ఒక అవకాశం ఇస్తే కాంగ్రెస్ ఒక మోస్తరుగా దాన్ని లిఫ్ట్ ఇచ్చినట్టు కూడా అవుతుంది కాంగ్రెస్ని ఆంధ్రాలో. ఎందుకు? బీజేపీ కూడా తెలంగాణ ప్రకటించడంలో సహకరించడం, బీజేపీ ఎంతో కొంత మోస్తరుగా ఉంది ఆంధ్రాలో. తెలంగాణ ప్రకటించిన కాంగ్రెస్ ఎందుకు భూస్థాపితం అయిపోవాలి? అలా అయితే బీజేపీ కూడా భూస్థాపితం అయిపోవాలిగా. బట్ బీజేపీ ఎంతో కొంత ఉందిగా ఆంధ్రాలో. సో మనం కూడా బతికించుకునే ప్రయత్నం చేద్దాము అని. మరోవైపు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడంతో ఆ ఉత్సాహం కాస్త పెరిగింది కాంగ్రెస్కి. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ని మరొకసారి రెపరెపలాడించాలి, ముందు ఒక స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఎలాగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి అతని యొక్క తనయ షర్మిలా గారు కాబట్టి ఎంతో కొంత పర్సంటేజ్ ఓటు బ్యాంక్ని గెయిన్ చేయొచ్చు అనే ఉద్దేశంలో షర్మిలా గారిని పీసీ చీఫ్గా చేసే ప్లాన్లో కాంగ్రెస్ ఉంది. సో ఎలాగూ ఆవిడ వస్తున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డికి బిడ్డగా ఆవిడ కొంత ఆదరణ లభిస్తుంది కాబట్టి ఇక్కడ మన ఏఆర్కే లాంటి వ్యక్తులు ఖచ్చితంగా షర్మిలా గారి గూటికి చేరే అవకాశం ఉంది కదా. సో ఎలాగూ టీడీపీ జనసేనలో ఖాళీలు లేవు, ఛాన్సే లేదు. అది ఎలాగో క్లీన్ స్వీప్ వస్తుంది. బట్ గౌరవప్రదంగా ఉండాలి. ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత నుంచి నేను కూడా బయటకు వచ్చానరా, రేపు పొద్దున 29లో కూడా ఎలక్షన్స్లో పోటీ చేయాలన్నా, ప్రజల్లోకి వెళ్ళాలన్నా ఒక అవకాశం కోసం, లేదా రాజావారి అమ్మాయి షర్మిలా గారితో నడుస్తున్నాము, ఆ పడకే కదా ఒకప్పుడు షర్మిలా గారు కూడా సొంత చెల్లెలైన కూడా పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయారు అనే నినాదము మరి ఇంకే ఇతర కారణాలతో చూపిస్తూ షర్మిలా గూటికి వెళ్తే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కదా, పాజిటివ్ వైబ్ వస్తుంది కదా. ఆ ఉద్దేశంతో ఆయన షర్మిలా గారు వెళ్తున్నారని కూడా నా అభిప్రాయం. సో అందుకే ఇంతకుముందే ఎవరో మిత్రులు కూడా చెప్పారు, ఇంకా ఆయన ప్రెస్ మీట్ కూడా చూశాను, ఇకపై అక్కడ వెళ్ళేది లేదు, అటు తిరిగి చూసేదే లేదు, అక్కడ ఆ అంకం అయిపోయింది, ఆ ఘట్టం ముగిసిపోయింది అని చెప్పి ముందున్న జగన్ గారి ఫ్లెక్సీలన్నీ కూడా తీసేసి షర్మిలా గారివి, విజయమ్మ గారి ఫ్లెక్సీస్ కూడా పెట్టుకున్నారట కొంతమంది. చూసిన నేను ఆ విజువల్స్ చూడలేదు కానీ ఫ్రెండ్స్ చెప్పారు కొంతమంది. సో అంటే ఆ స్థాయిలో వెక్స్ అయిపోయారు కాబట్టి ఎంతో కొంత ప్రజల్లో పర్లేదు ఈయన బాగానే చేశాడు అనిపించుకోవడానికి, ఈయన చేయడానికి అవకాశం ఇస్తే కదా. మొత్తం ముఖ్యమంత్రి గారి డెసిషన్ మీద నడిస్తే ఇంకా కింద స్థాయి అదేదో బొమ్మరిల్లు ఫాదర్ లాగా మొత్తం ఆయన చేస్తుంటే ఈయనకి మరి ప్రాధాన్యత ఎక్కడ ఉంటుంది? కింద స్థాయి ఉద్యోగులు, కింద స్థాయి కార్యకర్తలు ఈయనకి ఎక్కడ ప్రాధాన్యత ఇస్తారు? అటువంటి మనస్తాపంతో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంక మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. సో ఇది ఆరంభం ఆ ఏర్క గారితో. సంక్రాంతి తర్వాత మీరు ఇంకా రోజుకు ఒకటి మనం డిస్కస్ చేసుకోవచ్చు, ఇంకా రోజుకు ఒకటి ఏంటి చాలా డిస్కస్ చేసుకోవచ్చు. సార్ ఇవాళ 5 చేశారు, ఇవాళ 10 మంది చేశారు అన్నట్టుగా
దట్టు ఆయన కూడా అంటున్నాడుగా ఈసారి 90 మందికి సిట్టింగ్లకి ఇవ్వమని. సో 90 మందిలో ఈ 3 నెలల్లో 33లో 90 అవును. అట్లా రోజుకొకరైనా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.